టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. చీమ జీవిత కాలం ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? సాధారణంగా చీమలు కేవలం 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే చీమలు 15 సంవత్సరాల వరకు జీవించగలవు. ఇందులో రాణి చీమల జీవితం మరింత ఆశ్చర్యకరమైనది. రాణి చీమలు సుమారు 30 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇది మనిషి సగం జీవితకాలం అంతటి కాలం. పారిస్ సిటీలోని ప్రజలు ఫ్యామిలీతో కలిసి తిరగడం కంటే కుక్కలతో కలిసి తిరగడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. కారణం, అక్కడి 80% ఇళ్లలో ఒక పెంపుడు కుక్క ఉండటం. ఈ కుక్కల సంరక్షణ కోసం పారిస్లోని ప్రజలు ఒక సంవత్సరానికి 3 బిలియన్ యూరోలు ఖర్చు చేస్తారు. ఇది మన దేశంలో 270 కోట్ల రూపాయలకు సమానం. ఈ మొత్తం ఖర్చు వారు కుక్కల ఆహారం, వైద్యం, శుభ్రత వంటి అవసరాలపై పెట్టుకుంటారు. గోళ్ల గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మన చేతుల్లో పెరిగే గోళ్లు శీతాకాలంలో కంటే వేసవిలో ఎక్కువగా పెరుగుతాయి. అంటే చలికాలంలో మన గోళ్ల పెరుగుదల కొంచెం తగ్గుతుంది. కానీ వేసవిలో గోళ్లు శీతాకాలంతో పోలిస్తే రెట్టింపు వేగంతో పెరుగుతాయి. అంతేకాక మనం ఏ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నామో ఆ చేతి గోళ్లు మిగిలిన చేతి గోళ్ల కంటే వేగంగా పెరుగుతాయి. ఉదాహరణకు మీరు రైట్ హ్యాండెడ్ అయితే రైట్ హ్యాండ్ గోళ్లు లెఫ్ట్ హ్యాండ్ గోళ్ల కంటే వేగంగా పెరుగుతాయి. అలాగే మీరు లెఫ్ట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ గోళ్లు రైట్ హ్యాండ్ గోళ్ల కంటే వేగంగా పెరుగుతాయి. కుక్కలు చేసే అరిసే శబ్దాన్ని మనం తరచుగా వింటూ ఉంటాము. అయితే కుక్కలు అరిసే శబ్దాలు 10 రకాలుగా ఉంటాయని చాలా మందికి తెలియదు. అవి సందర్భానికి అనుగుణంగా వివిధ రకాల శబ్దాలు చేస్తాయి. ఉదాహరణకు కుక్కలు సంభావించే ప్రమాదాన్ని తెలియజేయడానికి, ఆహారం అడగడానికి లేదా ఇతర కుక్కలతో సంబంధాలు పెట్టుకోవడానికి వివిధ రకాల శబ్దాలు చేస్తాయి. ఇదే విధంగా పిల్లులైతే 100 కంటే ఎక్కువ రకాలుగా శబ్దాలు చేయగలవు. పిల్లుల శబ్దాలు మాట్లాడేటప్పుడు, ఇతర పిల్లులతో ఆటలాడేటప్పుడు లేదా గొడవ పడేటప్పుడు వేరే రకాలుగా ఉంటాయి. పిల్లులు చేసే శబ్దాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో కొన్ని శబ్దాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. స్క్రీన్ లో మీరు చూస్తున్నది సూర్యుడి క్లోజప్ ఇమేజ్. ఈ ఇమేజ్ లో పక్కన బ్లాక్ గా కనిపించే బొట్టు ఉంది. ఆ బొట్టు ఏమి కాదు, అదే మెర్క్యూరీ గ్రహం. సూర్యుడు ముందు భూమి వంటి ప్లానెట్స్ ఎంత చిన్నవిగా ఉంటాయో చూడండి. సూర్యుడు ముందు ఒక్కో ప్లానెట్ చిన్న చీమలాగా ఉంటుంది. ప్రపంచంలో 48% మాత్రమే ప్రజల దగ్గర ఇంటర్నెట్ సదుపాయం ఉంది. అంటే ఇప్పటికీ 52% ప్రజలు ఇంటర్నెట్ వినియోగం లేకుండా ఉన్నారు. ఈ 52% ప్రజలకు ఇంటర్నెట్ అందించడానికి గూగుల్ ఒక ప్రత్యేక బలూన్ కనిపెట్టింది. ఈ బలూన్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించడానికి ఒక్కొక్క ప్రాంతానికి ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకెళ్తుంది. జపాన్లో ఉండే వనగడోరి అనేది ప్రత్యేకమైన కోడి జాతి. దీని ప్రధాన విశేషం అంటే దీని తోక. సాధారణంగా కోడుల తోకలు చాలా చిన్నగా ఉంటాయి. కానీ వనగడోరి కోడి తోక మాత్రం 10 నుంచి 12 అడుగుల పొడవు ఉంటుంది. ఇది అంటే మనం 2 నుంచి 3 మంది ఎత్తును కలిపితే ఎంత ఉంటుందో అంత పొడవు ఉంటుంది. అంతరిక్షంలో ఉన్న ఇతర గ్రహాల మాదిరిగా భూమికి ఒకవేళ రింగ్ ఉండి ఉంటే మన భూమి నుండి ఆకాశాన్ని చూసినప్పుడు ఆ రింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. మీ శరీరంలో జుట్టు ఎక్కువగా ఉంటే, ఈ ఫ్యాక్ట్ మీకోసం. ఒక సైన్స్ రీసెర్చ్ ప్రకారం శరీరంలో జుట్టు ఎక్కువగా పెరుగుదల ఉన్నవారు ఎక్కువగా ఇంటెలిజెంట్ గా ఉంటారట. ఇది ఎందుకంటే ఈ వ్యక్తులలో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ హార్మోన్ మస్తిష్కం పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల వారు త్వరగా ఆలోచించగలుగుతారు, సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. స్పైడర్ సిల్క్ అనేది ఒక రకమైన సిల్క్ మెటీరియల్. ఇది సాలిడ్ యొక్క పట్టు పైపు కంటే బలంగా ఉంటుంది. అంటే సాలిడ్ యొక్క పట్టు పైపు వలె మందంగా ఉంటే దీనిలో ఏది బలంగా ఉంది అడిగితే స్పైడర్ సిల్క్ బలంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ వేయండి.